మనలో మన మాట. న్యాయంగా ఉందా మీకు? మిమ్మల్నే వీడియో చూడడానికి వస్తారు. కుంభమేళ వీడియో, పవన్ కళ్యాణ్ వీడియో అన్నీ చూశారు. లైక్ కొట్టారా? అయితే పర్లేదులే. సబ్స్క్రైబ్ చేశారా? ఓకే. మరి హైప్ బటన్ ఉంది కింద, నొక్కరేది తెలీదు. అడగాలి నన్ను. కొత్త ఇవన్నీ నా మీద ఎక్స్పెరిమెంట్ చేయాలి మీరు. కింద హైప్ బటన్ పెట్టాడు యూట్యూబ్ కొత్తగా, అది నొక్కేయండి. ఇంకా రేట్ చేత కూడా వస్తారేమో. స్టార్ట్ చేసేద్దాం. ఇవాళైతే మన ఛానల్లో అన్బాక్సింగ్ వీడియో, వ్లాగింగ్ ఛానల్లో అన్బాక్సింగ్ వీడియో చేస్తే కిక్కే వేరు తెలుసా. సో మనమైతే ఇప్పుడు X5 అన్బాక్సింగ్ చేస్తాం. ఇదిగో X5 కెమెరా. ఇది బాక్స్లెస్ అన్బాక్సింగ్ అనమాట. ఎందుకంటే మనం దుబాయ్ నుంచి తెప్పించాం. ఈ ప్రోడక్ట్స్ అన్నీ దుబాయ్ నుంచి వచ్చినాయి. చూపిస్తాం ఒకటి. ఫస్ట్ మీకు ఒక సాడ్ స్టోరీ చెప్పాలి. ఇదే ఇన్ని డేస్ నేను వీడియోస్ పెట్టకపోవడం కారణం ఇదే. నా దగ్గర హార్డ్ డిస్క్ ఉండేది. ఈ కంపెనీలో 2 TB హార్డ్ డిస్క్ ఉండేది. ఆ హార్డ్ డిస్క్లో నా ముసరి డే 2, డే 3, డే 4 క్రికెట్ మ్యాచ్లో చాలా వ్లాగులు అందులోనే ఉన్నాయి. నా చిన్నప్పటి నుంచి డేటా, నేను పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఫోటోలు, వీడియోలు, అన్నీ సాంగులు, గేమ్లు ఏవి పడతాయి నేను మొత్తం హార్డ్ డిస్క్ నమ్మకం పెట్టేసి పడేసా. అది నేను కింద పడేయలే, ఏం చేయలే, పోయింది. పని చేయలేదు సడన్గా. ఏదో డేటా ఎన్క్రిప్టెడ్ ఏమైంది, ఏమీ అవ్వలేదు. జస్ట్ ల్యాప్టాప్ పడుతుంటే కనెక్ట్ అవ్వలేదు. సరే అని సీగేట్కి కాంటాక్ట్ అయ్యా. వాళ్ళేమో మీది యామ్స్టర్డామ్ పంపుతాను అది ఇది అన్నారు, అది చేస్తానన్నారు. సరే ఏంటంటే ఏం చేయాలంటే నేను జస్ట్ కస్టమ్ ప్రైసెస్ పెట్టుకోవాలంట. అదే వాసిపోతే ఒక 40-50K దాకా. సరేలే ఇది బయట చేయించుకుంటాను, మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి మెయిల్ పంపా. మీరు కూడా ఎప్పుడన్నా హార్డ్ డిస్క్ అని ఇష్యూ వచ్చిందనుకోండి, బయట చేయించుకుంటానే ముందు మెయిల్ అడగండి వాళ్ళు పర్మిషన్, మళ్ళీ వారంటీ క్లెయిమ్ చేసుకోవడానికి. సో నేను బయట చేయించడానికి అడిగాను, 1000 రూపాయలు కట్టి ఎంత అవుద్దని. వాళ్ళు చెక్ చేసి వాళ్ళు 70K వద్దన్నారు. ఫ్యూజులు పేలిపోయి అవసరమా? నేను ఒక 2-3 ప్లేసెస్లో తిరిగా, రాజమండ్రి, హైదరాబాద్ అన్నీ తిరిగా, అవదన్నారు. సో ఇంకా వారంటీ క్లెయిమ్ చేసి కొత్త హార్డ్ డిస్క్ క్లెయిమ్ చేశా. ఇంక ఇదే కంపెనీ వాడు 4 TB హార్డ్ డిస్క్ పంపాడు నాకు. అండ్ దీనివల్ల నాకు వీడియోస్ అన్నీ రావట్లేదు ఇప్పుడు దాకా. ఐఎమ్ సారీ. సో ఇప్పుడు నుంచి బడబడ పెట్టేద్దాం. నేనైతే మొన్న బ్లాక్ ఫ్రైడే సేల్లో ఒక ఐటెం తెప్పించా ఐటెం దుబాయ్ నుంచి. అది Insta360 ఒకటి ప్లస్ హోలీ ల్యాండ్ లార్క్ M2 మైక్. అండ్ ఇప్పుడు వీటి ప్రైసెస్ చెప్తాను, ఏది ఎంత పడుతుందని. పేలిపోద్ది బుర్ర మీకు, పేలిపోద్ది అంతే. స్టిక్ కూడా తెప్పించాను, విజిబుల్ స్టిక్, Insta360 అఫీషియల్ బ్రాండింగ్ 360 స్టిక్. సో ఫస్ట్ మైక్ మొదలెడదాం, చిన్నటి నుంచి పెద్ద అట్లకి వెళ్దాం. ఇది హోలీ ల్యాండ్ లార్క్ M2 మైక్ అనమాట. ఇది ఎలాగొచ్చింది దుబాయ్ నుంచి మీకు తెలుసు మ్యాక్సిమం చాలామందికి, ఎందుకంటే బాక్స్ ఉండదు. బాక్స్తో మనం ఇంపోర్ట్ చేసుకోలేము ఐటమ్స్. ఇందులో ఇది మైక్ అనమాట. ఈ మైక్ జస్ట్ మ్యాగ్నెట్ ఇస్తాడు, మ్యాగ్నెట్ పెట్టుకుని ఎలా పెట్టేసుకుని మాట్లాడేయడమే. అండ్ ప్రైస్ గురించి మాట్లాడదాం. ఇండియాలో ఇది అరౌండ్ 11K to 14K పడుతుంది. ఇండియాలో మ్యాక్సిమం 13K ఉంటుంది, సేల్ వస్తే 11K అలా పడుతుంది. అండ్ నేను దుబాయ్ నుంచి తెప్పించాను కాబట్టి ఇది దుబాయ్లో 7K to 9K పడుతుంది అరౌండ్. నేను మీకు అరౌండ్ ఎస్టిమేషన్స్ ఇస్తాను, ఎందుకంటే మీరు ఈ వీడియో చూసే టైంకి దీని ప్రైస్ ఎంత ఉంటుందో తెలియదు. అండ్ ఇది కెమెరా అడాప్టర్, అండ్ ఇది మైక్ ఇక్కడ పెట్టుకోవడానికి. అండ్ ఒకవేళ మొబైల్ పెట్టుకోవాలంటే ఎలా, ఇదిగో ఇది మొబైల్ టైప్-C అడాప్టర్ ప్లస్ లైట్నింగ్ అడాప్టర్. చైన్ ఇచ్చాడు, మ్యాగ్నెటిక్ చైన్. జస్ట్ మెల్లో వేసుకుని ఇంకా దీనికి మ్యాగ్నెట్ కనెక్ట్ చేస్తే సరిపోద్ది. అండ్ కేబుల్స్, మైక్ పఫ్, ఇది స్టిక్కర్స్ ఇచ్చారు. ఈ స్టిక్కర్స్ మన డ్రెస్కి మ్యాచింగ్కి మైక్కి అంటించుకొని పైన అంటించుకుంటే డ్రెస్కి మ్యాచ్ అవుతుంది. వైటు, బ్లాకు, కొన్ని ఎమోజీస్, అంతే. ఇవి ఇచ్చారు యాక్సెసరీస్. అండ్ ఇది హోలీ ల్యాండ్ లార్క్ M2 మైక్. జస్ట్ కనెక్ట్ చేసుకుంటే అయిపోద్ది. ఇప్పుడు కెమెరాలోకి వెళ్దాం. మెయిన్ క్యాండిడేట్ Insta360. ఈడు పెద్దోడు అసలు. ఎంత అయింది తెలిసి వీడికి? ఇండియాలో వీడి ప్రైసు అరౌండ్ ఒక్క కెమెరా ఒక్కటే 55K దాకా పడుతుంది, 57K అలా పడుతుంది ఇండియాలో సేల్లో. అండ్ నేను అక్కడి నుంచి తెప్పించాను కాబట్టి అక్కడ 37 నుంచి 40K పడుతుంది అరౌండ్. ఇప్పుడు ఎంత ఉంటుందో తెలీదు. నేను బ్లాక్ ఫ్రైడే సేల్ అప్పుడు కొన్నాను. టడా
ఇదే కెమెరా. అండ్ దీంతోపాటు ఇన్విజిబుల్ స్టిక్ కొన్నాను. ఇది ఇన్విజిబుల్ అని ఎందుకంటారంటే ఇన్విజిబుల్ కాబట్టి కనపడదు. ఇది అంటే వీడియోలో కనపడదు, ఇప్పుడు కాదు. నేను ఫస్ట్ X3 కానీ X4 కానీ కొందాం అనుకున్నాను, కానీ సర్లే దుబాయ్లో సేమ్ ప్రైస్కి ఇది వచ్చేస్తుంది కదా అని చెప్పి తెప్పించేసా. చాలా బెస్ట్ డెసిషన్ అనిపించింది. అండ్ ఇది దుబాయ్ నుంచి వచ్చి దారిలో తెలిసింది నాకు దీంతో పాటు మెమరీ కార్డ్ ఇవ్వడం చెప్పి. సో UH1 V30 కావాలి Insta360కి మ్యాక్సిమం. ఇది ఆర్ దీని మీద అప్పర్ తీసుకోండి ఎప్పుడన్నా. దీంట్లో ఎక్స్ట్రీమ్ తీసుకున్నా, ఎక్స్ట్రీమ్ ప్రో కూడా ఉంటుంది. ఇంకో 5000 కట్టాలి, ఎందుకని ఇచ్చేవాళ్ళు మనకి. సో ఇదన్నమాట పెళ్ళి కొడుకు శీలిపదమా టడా. ఒరి అమ్మ, యాక్చువల్లీ లెన్స్ చెప్పలేదు మనం. సో ఎలా వస్తుంది మా ఎంత క్లీన్ ఉందో. X5తో ప్లస్ ఏంటో తెలుసు మీకు, X3కి X4కి కాకుండా దీంట్లో మీరు లెన్స్ ఇరిగిపోతే రీప్లేస్ చేసుకోవచ్చు, వాటికి అలా ఉండదు. మీకైతే ఇప్పుడు శాంపిల్ వీడియోస్ తీసి పెడతాను, అందాక చూపిస్తున్నా. మా సీలిప్తే ఎంత బాగుందో చూసారా. SD కార్డ్ పెట్టలేదు, అందుకే మామూలు కాదు. నేను స్విచ్ ఆఫ్ చేసి SD కార్డ్ పెట్టి మళ్ళీ పెడతాంలే. అండ్ దీనికి క్లౌడ్ కూడా ఇచ్చాడు తెలుసా. 1 TB మీకు ఇస్తాడు మ్యాక్సిమం. యాప్ డౌన్లోడ్ చేయగానే క్లౌడ్ అని వస్తుంది. అది 1 year ఉంటుంది మీకు ఫ్రీగా. అండ్ దిస్ ఈజ్ బ్యాటరీ. అండ్ ఈ బ్యాటరీ మీరు ఒకవేళ క్యామ్ తీసుకుంటే చెప్తున్నాను, ఈ బ్యాటరీ ఉంది కదా ఇక్కడ అలా ఆరెంజ్ సింబల్ ఉండకూడదు, అలా వచ్చేయాలి, అప్పుడు ఫిట్ అయినట్టు. లేకపోతే మీకు వాటర్ తగిలినప్పుడు ఇష్యూస్ వస్తాయి. సో ఎప్పుడైనా సరే ఆరెంజ్ సింబల్ కనిపించకుండా చూసుకోండి. ఫస్ట్ టైం మెమరీ కార్డ్ పెట్టింది దీంట్లో. ఇప్పుడు దీనికి గెస్టర్స్ ఉంటాయి అన్నమాట. ఒకవేళ మీరు ఈ స్టిక్కి పెట్టి లాంగ్ వీడియోస్ తీస్తున్నప్పుడు ఒకవేళ మీకు క్లిక్ చేయడానికి ఇబ్బంది అవుద్ది కదా, అప్పుడు ఇలా గెస్టర్స్ ఇస్తే సరిపోద్ది, పవర్ ఆన్ అయిపోద్ది. సి ఆల్రెడీ ఇట్స్ టేకింగ్ ఫోటో. అండ్ ఫస్ట్ ఎంత లాంగ్ వస్తుంది ఇది. ఎప్పుడైనా చూసుకోండి క్యామ్ కొన్నప్పుడు ఫిట్టింగ్ సరిగ్గా ఉండాలి, లేకపోతే తీరిపోద్ది. తక్కువ ప్రైస్లు కూడా కాదు. చెప్పడం మర్చిపోయా, దీంతో ఒక ఇష్యూ ఉంది ఇప్పుడు Insta360కి ఈ మైక్కి. ఇది 360 క్యామ్ కదా, మొత్తం 360 degrees రికార్డ్ చేస్తారు కదా. దీనికి ఈ ప్లేస్లో ఇన్విజిబుల్ లైన్ అంటే ఇది ఒక్కటే కట్ అయిపోతుంది, ఈ ప్లేస్ కనపడదు. దీనిపైన దీని కింద ఇలాగా ఈ మైక్ ఇలా పెట్టడం వల్ల ఫ్రంట్కి ఇలా ఒక బిట్ వస్తుంది కదా, ఆ బిట్ వీడియోలో క్యాప్చర్ అయిపోతుంది అనమాట. సో దానికోసం నేను ఇంకో మౌంట్ ఆర్డర్ పెట్టా, ఇలా సైడ్కి పెట్టుకునేలాగా. సో ఆ మౌంట్ రావడానికి టైం పట్టింది. సో అప్పటిదాకా లేట్ అయిపోతుందని చెప్పి ఈలోపు మీకు అన్బాక్సింగ్ పెట్టేశాను. అండ్ లెన్స్ క్యాప్ కూడా ఆర్డర్ పెట్టాను. మీరు కూడా ఎప్పుడైనా క్యామ్ కొనుక్కుంటే లెన్స్ క్యాప్ ఆర్డర్ పెట్టుకోండి. స్క్రీన్ గార్డ్ కూడా పెట్టుకున్నాను. మ్యాక్సిమం ఏమవుతుంది స్క్రీన్ గార్డ్కి జస్ట్ స్క్రాచెస్ పడకుండా పెట్టుకోండి స్క్రీన్ గార్డ్. లెన్స్ అయితే మ్యాక్సిమం సేఫే, ఏమైనా అయినా కూడా మనం 3-4K పెట్టేస్తే లెన్స్ క్యాప్స్ వచ్చేస్తాయి. సో దట్స్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. ఇప్పుడు మీకు ఇవి శాంపుల్ వీడియోస్ చూపిస్తా. ఇదే అండి కెమెరా అండి, మాడతారా? హాయ్ చెప్పండి. యూట్యూబ్లో కనబడతారండి, ఇంటికి వెళ్ళి చూసుకోండి. ఇందుకేం చేస్తాను మర్చిపోయా. ఇది 8K క్వాలిటీ 30 frames/second. దీంట్లో అయితే ఎలా వస్తుంది. ఇందులో ఫిల్టర్ కూడా ఏం పెట్టలే, మీకు ఫిల్టర్ ఏం పెట్టకుండా జస్ట్ ప్లెయిన్గా పెడుతున్నాను. ఇక్కడ మైక్ ఉంది కదా, మైక్ ఆడియో వస్తుంది మీకు, నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఆన్ చేయలేదు. సో 2 టెస్టింగ్ అయిపోతాయని చెప్పి చేసేస్తున్నా. 360 రికార్డ్ చేసేద్ది, ఎర్త్ గ్లోబల్ మోడ్ కూడా ఉంటుంది. ఇది సింగిల్ లెన్స్లో మనకి 8K ఉండదు, 4Kలోనే 60 frames/second ఉంటుంది, 120 కూడా ఉండదు. సో ఇది సింగిల్ లెన్స్, కానీ చాలా క్వాలిటీ ఉంది అబ్బా, అదిరిపోయింది అసలు. మీకు టైం ల్యాప్స్ స్టార్ ఇవన్నీ కావాలన్నా కూడా పెడతాను మీకు, కాకపోతే ఇప్పుడు ఈ వీడియోలో యాడ్ చేయలేను. కానీ కాకపోతే మీకు యూట్యూబ్ షార్ట్స్లో రీల్స్లో పెడుతూ ఉంటాను, చెక్ చేయొచ్చు మీరు అందులో ఎలా షార్ట్స్ తీయొచ్చని. ఇప్పుడు నుంచి మన వీడియోస్ అన్నీ ఇదే కెమెరాలు వస్తాయి. ఇది బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు 4Kలో 120 frames/second. మైక్ అయితే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయలేదు. క్వాలిటీ అయితే ఎలా వస్తుంది. సో మీరు క్వాలిటీ చూసుకోవాలంటే 8K 4K చూసుకోండి. ఒక్కసారి ఫ్రేమ్స్ టెస్ట్ చేస్తే మీకు అర్థమైపోద్ది 60 frames/second బాగుందా, 120 frames/second బాగుందా అని. సో అదనమాట Insta360 X5 అండ్ హోలీ ల్యాండ్ లార్క్ M2 మైక్.
ఈ రెండింటికి నాకు అరౌండ్ 47K పడింది. సో అంతే ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియో నుంచి రచ్చరచ్చ చేసేద్దాం ఇంక కెమెరాతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. కింద హైప్ బటన్ ఉంది, ఒకసారి హైప్ చేసి చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు బై బై.